వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో ఉన్నాం మనం. రేపు బీసీ రాజకీయ యుద్ధ భేరీ పేరుతో ఒక భారీ బహిరంగ సభ జరగబోతున్నది. తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో ఈ సభ రేపు జరగబోతున్నది. సో ఈ సభ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, అసలు ఏమనుకుంటున్నారు అంటే, బేసిక్గా బీసీ సభలు కానీ ఇంకా ఈ కమ్యూనిటీకి సంబంధించిన సభలు కానీ చాలా చూసాం. కానీ కొంత కొత్తగా కనిపిస్తున్నది, ఏదో ఒక చేంజ్ వచ్చింది, వాదం బలపడుతున్నది, ప్రజలు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఒక వాతావరణంలో జరుగుతున్న సభ కాబట్టి అందరి దృష్టి సభ మీద కేంద్రీకృతమై ఉంది. మినిమం 1,00,000 మందితో ఈ సభ నిర్వహించాలన్న ప్లాన్తో, భారీ టార్గెట్తో సభ ఏర్పాట్లు చాలా గట్టిగా జరుగుతున్నట్టుగా మనకు కనబడుతున్నది. సో ఇవాళ ఉదయం అంటే ఇంకొక 24 గంటల సమయం ఉన్నది సభ ప్రారంభం కావడానికి. ఒకసారి ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లు కూడా మనం చూడొచ్చు. పెద్ద ఎత్తున స్టేజ్ ఏర్పాట్లు కూడా చాలా గ్రాండ్ గానే జరుగుతున్నాయి. ఒక భారీ బహిరంగ సభ ఎట్లాగైతే ఏర్పాటు చేస్తారో, ఒక పార్టీకి సంబంధించింది కావచ్చు, ఎలక్షన్ టైంలో ఎట్లాగైతే సభ ఉంటుందో ఆ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. సో పెద్ద స్టేజ్ ఉన్నది. అండ్ దాంతోపాటుగా సభ్యులు అండ్ వచ్చే వాళ్ళు కూర్చోవడానికి విఐపీలు అండ్ లోకల్గా ఉన్న లీడర్లు, రాష్ట్రంలో ఉన్న బీసీ లీడర్లు, వీళ్ళందరూ కూర్చోవడానికి ముందు ఒక లాంజ్ లాగా ఏర్పాటు చేయడం జరిగింది చైర్స్తో. దాని వెనకాల ప్రజలు కూర్చోడానికి, నిలబడడానికి చాలా పెద్ద ప్లేస్ ఉంది. ఈజీగా 1,00,000 పైన జనం పట్టడానికి సరిపడా స్థలం అయితే ఇక్కడ చాలా స్పష్టంగా ఉన్నది. సో కాబట్టి ఈ ఆర్ట్స్ కాలేజ్ లోపల మైదానం, ఇంత పెద్ద మైదానంలో జరుగుతున్న బహిరంగ సభ భారీ సక్సెస్ అవుతుంది అన్న ఒక నమ్మకం కూడా ఇక్కడ ఉన్న ఏర్పాట్లు చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా జనం పెద్ద ఎత్తున తరలి వస్తారు అన్న ఉద్దేశంతోనే, ఆ స్థాయిలో జన సమీకరణ చేస్తారు అన్న నమ్మకంతోనే ఇంత పెద్ద సభకి ప్లాన్ చేసినట్టుగా మనకు అర్థమవుతున్నది. ఏర్పాట్లు చూస్తే మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. ఏది ఏమైనా ప్రతి ఒక్కరూ ఈ సభ ఎందుకు పెడుతున్నారు అన్నది మనం ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రంలో 90% పైగా ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు. బీసీలు 50% పైగా ఉన్నారు. రీసెంట్గా చేసిన కులగణన సర్వేలో కూడా ఇది బయటపడుతున్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ బీసీ రాజ్యాధికారం కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. అందుకే హలో బీసీ చలో వరంగల్ అన్న నినాదాన్ని గట్టిగా నినదించాలి. రేపు అందరూ ఈ సభకి హాజరు కావాల్సిన అవసరం ఉన్నది. మాట్లాడదాం. చాలా మంది నాయకులు ఉన్నారు, సామాజిక విశ్లేషకులు ఉన్నారు, బీసీ రాజ్యాధికారం కోసం పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు సంవత్సరాల తరబడి. ఎందుకు మనం ఇంకా ఈ స్థాయిలో ఉన్నాం? గొర్రెల కోసమో, చేప పిల్లల కోసమో, వాళ్ళు ఇచ్చే నగదు బదిలీ పథకాల కోసం మనం మాట్లాడుతున్నాం. మనమే అధికారంలోకి రావాలన్న ఆలోచన ఎందుకు చేయట్లేదు అన్న ఒక ఆలోచన రావాలి. చాలా మంది దళిత మేధావులు చెప్తున్నారు, మా భుజాల మీద ఎక్కి మీరు రాజ్యాధికారాన్ని అందుకోండి అని. మరి మనకేమైంది వాళ్ళే ఆ మాట చెప్తున్నప్పుడు? సో అందరూ ఆలోచించాలి. ఇంతకు మించిన సమయం మరొకటి ఉండదు. ఇది సరైన సమయం బీసీ రాజ్యాధికారం కోసం అన్నది మనం గుర్తుంచుకోవాలి. మాట్లాడదన్న ముందు శేషు గారు ఉన్నారు, సామాజిక విశ్లేషకులు. ఆయనతో మనం డిస్కస్ చేద్దాం. నమస్తే అండి. ఈ సభ ఉద్దేశము బీసీ రాజ్యాధికార యుద్ధ భేరీ అనే పేరుతో రాజ్యాధికారం కోసం అంటూ ఈ సభ కనిపిస్తూ ఉన్నది. ఇంకొక 4 సంవత్సరాలు ఉన్నాయి. అంటే రాజ్యాధికారం రావాలి అని అంటే అసెంబ్లీలో ఎలక్షన్స్ పోటీ చేయడానికి ఇంకొక 4 ఏళ్ళు ఉన్నది. పార్లమెంటు అయినా అసెంబ్లీ అని ఇంకొక 4 ఏళ్ళ సమయం ఉన్నది. సో ఈ 4 ఏళ్ల సమయాన్ని ఎట్లా వినియోగించుకోవాలి? ఈ సభ ద్వారా ఏమి ప్రకటన చేయాల్సి ఉంటుందని మీరు భావిస్తున్నారు? ఫిబ్రవరి 2వ తారీఖు నాడు వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో బీసీ రాజకీయ యుద్ధ భేరీ సభని నిర్వహించబోతున్నారు. సభ ఒక టార్గెట్ తోటి ముందుకొచ్చింది. బీసీల మీటింగులు అంటే ఏదో 5-10 మందితోటి జరిగేటటువంటి మీటింగులు అనేటటువంటి ఒక అపోహ ఉంది. దాన్ని పటాపంచలు చేస్తూ 1,00,000 మందితోటి ఈ బీసీ రాజకీయ యుద్ధ భేరీ సభను నిర్వహించాలనేటటువంటి ఒక టార్గెట్ వచ్చింది. మొట్టమొదటిసారి ఏంటి అని అంటే, మేము రాజకీయ యుద్ధ భేరీని అంటే ఇక్కడి నుంచి రాజకీయంగా ఒక యుద్ధం ప్రారంభమైంది అనేటటువంటి ఒక సంకేతం ఇవ్వటం కోసమే ఈ టైటిల్ పెట్టి ముందుకు రావటం జరిగింది. అసలు తెలంగాణ స్వాభావికంగా ఒక ఉద్యమ నేల. మీరు నిజాం వ్యతిరేక ఉద్యమం నుండి నిన్న మొన్న జరిగినటువంటి తెలంగాణ ఉద్యమం వరకు చూస్తే ఈ నేల అనేక ప్రజాతంత్ర సామాజిక ఉద్యమాలకు నిలవైనటువంటి నేల. ఇక్కడే మీకు వామపక్ష ఉద్యమాలు, ఇక్కడే నక్సలైట్ ఉద్యమాలు, ఇవన్నిటినీ చవి చూసినటువంటి నేల. ఏదైనా కూడా మార్పు కోసం జరిగినటువంటి ఉద్యమాల్లో భాగంగానే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక స్పష్టమైనటువంటి మార్పు వస్తుంది అనేటటువంటి ఒక సంకేతాలు ఇస్తున్నాం. అది ఏంటి అని అంటే, మీకు 58 ఏళ్లు కొనసాగినటువంటి సమైక్య ఆంధ్రప్రదేశ్లో కానీ,
10 ఏళ్లు కంప్లీట్ చేసుకుంటున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇవాళ అత్యధిక శాతం జనాభాలో ఉన్నటువంటిది 50% కంటే ఎక్కువ ఉన్నటువంటి సామాజిక వర్గాలకు అధికారము అందని ద్రాక్షగా చేశారు. అధికారం నుంచి దూరంగా నెట్టివేసినటువంటి స్థాయి నుండి ఇవాళ రాజకీయ అధికారం కోసం ఇవాళ బీసీల ఉద్యమం ప్రారంభమైంది అనేటటువంటి ఒక సంకేతం వెళ్తుంది. ఇవాళ మీరు చూడండి, బీసీలకు అభివృద్ధిలో అన్యాయం జరిగింది, అవకాశాల్లో అన్యాయం జరిగింది, అధికారంలో అన్యాయం జరిగింది. ఈ 3 అంశాలలో జరిగినటువంటి వివక్షత అన్యాయమే దశాబ్దాల వివక్షతకు, అన్యాయానికి, వెనుకబాటుతనానికి వ్యతిరేకంగానే ఇవాళ బీసీలు ఉద్యమ బాట పట్టారు. ఆ ఉద్యమ బాటలో ప్రధానంగా ఒకటి అభివృద్ధి, రెండోది అవకాశాలు, మూడోది అధికారం కోసం. నేను చెప్తున్నాను అభివృద్ధి అనంటే ఇవాళ 50-55% ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఉన్నారని రేపు కులగణన జరిగింది, సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేలో జరిగింది, ఇంకా రిజల్ట్ బయట పెట్టలేదు. 55% ఉన్నటువంటి వాళ్ళకి మీరు ఎప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టినా 3% కంటే తక్కువ నిధులు కేటాయించారు. మాకు సంక్షేమ పథకాలు ఇచ్చినా అరకొర ఇచ్చారు, వాటిని పూర్తి స్థాయిలో అమలు చేయలేదని చెప్పడానికి ఉదాహరణే ఈ రాష్ట్రంలో గొర్రెల పంపిణీ అని కేసీఆర్ గారే మాట్లాడుతున్నారు కదా. ఒక్కసారి 10 ఏళ్లలో ఒక్కసారి పంపిణీ చేసి రెండోసారి పంపకానికి కూడా చేయనటువంటిది. అంటే ఎంత వివక్షత ఉంటుంది. ఒకటి బడ్జెట్ నిధులు ఇవ్వరు, రెండోది సంక్షేమ పథకాలు ఉన్నా వాటిని సరిగా అమలు చేయరు. అంటే అభివృద్ధిలో మా వాటా లేకుండా చేసినటువంటి సందర్భానికి వ్యతిరేకంగానే ఇవాళ మేము గళం విప్పబోతున్నాం. రెండోది అవకాశాలు. మీరు అవకాశాలు చూడండి, రాజకీయ అవకాశాలైనా, విద్యా ఉద్యోగాలలో మాకు వచ్చేటటువంటి అవకాశాలైనా, రాజకీయ అవకాశాలు ఇవాళ ఏం చెప్పారండి, ఈ ప్రధానమైనటువంటి పార్టీలు ఎన్నికలకు ముందు ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో బీసీలకు 2 శాసనసభ స్థానాలు కేటాయిస్తామని కేటాయించారా? కేటాయించలేదు. 10 సంవత్సరాలు కొనసాగినటువంటి తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గంలో ముఖ్యమంత్రి గారితో కలిపి 18 మంది మంత్రులుంటే మాకు ఇచ్చిందేనని 4 మంత్రి పదవులు ఇచ్చి మధ్యలో ఒక ఆయన్ని బీకేసి 3కు పరిమితం చేశారు. అంటే మాకు ఎమ్మెల్యేలలో ప్రాధాన్యత ఇవ్వరు. 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే మా వాళ్ళు శాసనసభలో ఇప్పుడు 21 మంది ఉంటే ఇవాళ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలో బీసీలు ఎమ్మెల్యేలు ఎంతమంది అండి? పట్టుమని 8 మంది. పట్టుమని 8 మంది. అంటే ఓట్లు మావి, కానీ మాకు ప్రాతినిధ్యం ఏది? అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఏది? మండలిలో ప్రాతినిధ్యం ఏది? రాజ్యసభలో ప్రాతినిధ్యం ఏది? పార్లమెంట్లో ప్రాతినిధ్యం ఏది? మాకు ఇస్తున్నటువంటి అవకాశాలు ఏంటిది? అంటే అవకాశాల్లో కూడా అన్యాయం చేస్తారు. మరొక పక్క మాకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు తీసుకొచ్చి రిజర్వేషన్లను పూర్తి స్థాయిలో అమలు చేయకుండా అక్కడ మా అవకాశాలను కూడా దెబ్బతీస్తున్నారు. ఇవాళ ఈడబ్ల్యూఎస్ లాంటి రిజర్వేషన్లు తీసుకొచ్చి మాకంటే ఎక్కువ మార్కులు వచ్చినటువంటి, మాకంటే ఎక్కువ ర్యాంకులు వచ్చినటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగాలు వస్తుంటే ఇవాళ లోకల్ బాడీలో మాకున్నటువంటి 34% రిజర్వేషన్లు పోయి 23% వస్తే 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్తున్నటువంటి వాళ్ళు రేపొద్దున అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే 42% రిజర్వేషన్ వస్తుందా? అంటే మాకు వస్తున్నటువంటి అవకాశాల్లో కూడా మీరు దెబ్బ కొడుతున్నటువంటి సందర్భం ఉంది. ఇక ముఖ్యంగా 3వ అంశం ఏంటంటే అధికారం. ఇవాళ 58 ఏళ్లు కొనసాగినటువంటి సమైక్య ఆంధ్రప్రదేశ్ లో 16 మంది ముఖ్యమంత్రులుగా పనిచేస్తే 15 మంది అప్పర్ క్యాస్ట్ నుండి వస్తారు, 11 మంది ఒకే కులం నుండి వస్తారు. అంటే ఇవాళ ఆ సమైక్య ఆంధ్రప్రదేశ్ లో గాని తెలంగాణలో గాని బీసీల జనాభా ఎక్కువ అంటున్నాం కదా. అంటే మేము ఓట్లు వేసేటటువంటి యంత్రాంగంగా మారిపోయినాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇటు విభజిత 2 రాష్ట్రాల్లో, ఇటు తెలంగాణ రాష్ట్రంలో గాని అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాని మా సంఖ్య ఎక్కువ కదా, మా బలం ఎక్కువ కదా, మా వాటా ఎక్కువ కదా, మా బలం, మా రాజకీయ అధికారం, మా బలం ఎక్కువ కదా. కానీ ఈ 2 సార్లు 3 సార్లు జరిగిన ఎన్నికల్లో మా నుండి ముఖ్యమంత్రి అవుతారా? ఆ అవకాశం ఉందా? ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన 3 రాజకీయ పార్టీలలో కూడా మేము ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశాలు కల్పిస్తున్నారా? మేము రాజకీయ అధికారంలో వాటా అడగటం మొదలు పెట్టిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా బీసీకి ఇచ్చారు. మేము అడగటం మొదలు పెట్టిన తర్వాతనే ఇవాళ బీజేపీ తన రాష్ట్ర అధ్యక్ష పదవిని బీసీలకు ఇవ్వటం మొదలు పెడుతున్నారు. మీరు గతంలో కూడా ఎన్నో సమావేశాలు చూసి ఉంటారు కదా, వాటికి ఇప్పుడు జరుగుతున్న సమావేశానికి ఇప్పుడున్న సమయానికి ముఖ్యంగా ఒకప్పుడు బీసీ వాదం, ఇప్పుడు బీసీ వాదం తేడా ఏం కంపేర్ చేస్తున్నారు? ప్రజల్లో వచ్చిన చైతన్యం ఎంతవరకు పెరిగిందని మీరు అనుకుంటున్నారు? మేము ఈ దేశాన్ని పాలించినటువంటి, ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి పార్టీలు గాని ప్రభుత్వాలు గాని మా ఎడల వాళ్ళకున్న దృక్పథం ఏంటంటే బీసీలు ఐక్యం కారు, బీసీలో ఒక ఉసిరిగా మూట ఇప్పితే మొత్తం విడివిడిగా వెళ్లిపోతారు. కాబట్టి ఆ దృక్పథం వాళ్ళలో ఉంది కాబట్టి మాకు అవకాశాలు ఇవ్వడానికి, అధికారం ఇవ్వడానికి ముందుకు రాలేదు. కానీ ఇప్పుడు మేము ఇవ్వాల్సినటువంటి సంకేతం ఏంటంటే మేము కులాలుగా విడిపోయి ఐక్యంగా లేకపోయినా మాలో చైతన్యం వచ్చింది. ఈ చైతన్యం ఉద్యమ బాటగా పట్టబోతుంది. ఈ ఉద్యమం
రాజకీయ అధికారానికి ఒడివడిగా అడుగులు వేసేటటువంటి సందర్భాన్ని సృష్టిస్తున్నాం కాబట్టే ఇవాళ బీసీ అజెండా ఎత్తుకున్నారు. 10 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎన్నడూ బీసీ ఉద్యమాల గురించి గాని, బీసీల అధికారం గురించి గాని, బీసీల గురించి గాని మాట్లాడినటువంటి వాళ్ళు తన సొంత బిడ్డను ఇవాళ పంపించి బీసీ ఉద్యమం చేయమని పంపిస్తున్నది. ఇవాళ అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టమని ఆమె అడుగుతుంది. ఇవాళ 42% రిజర్వేషన్ ఇవ్వకపోతే మేము ఊరుకోమని వాళ్ళే ఆ స్థితికి నెట్టివేయబడ్డారు. వాళ్ళు ఒక అనివార్యత తెలంగాణ రాష్ట్రంలో సృష్టించబడింది. ఇవాళ 3 ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్ గాని, బీఆర్ఎస్ గాని, బీజేపీ గాని బీసీ అజెండా ఎత్తుకొని పనిచేయాల్సిన ఒక అనివార్యతను సృష్టించాము. ఆ అనివార్యత ఏంటంటే, ఒకనాడు సంక్షేమం కోసం డిమాండ్ చేసిన మేము, ఒకనాడు అభివృద్ధి కోసం డిమాండ్ చేసిన మేము ఇవాళ ఉద్యమం, అధికారం. కాబట్టే ఇవాళ వాళ్ళు మా ఎడల దృక్పథాన్ని మార్చుకుంటున్నటువంటి సంకేతాలు కనపడుతున్నాయి. వీళ్ళ ఐక్యం కారు, వీళ్ళకి ఏమి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అనేటటువంటి దృక్పథం నుండి అమ్మో వీళ్ళలో చైతన్యం మొదలైంది, వీళ్ళు అడగటం మొదలైంది, వీళ్ళు రాజకీయాల వైపుకు చూస్తున్నారు, వీళ్ళు అధికారం కోరుతున్నటువంటి సందర్భంలో ఇవాళ అందుకే 3 ప్రధాన రాజకీయ పార్టీలు బీసీ అజెండాను ఎత్తుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో. ఇవాళ ఇంత చైతన్యం దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో రావడానికి ప్రధానమైనటువంటి కారణం కులగణన. ఇవాళ కులగణన చేస్తే, జాతి ఆధారిత కులగణన చేస్తే మా స్థాయి అంటే తెలుస్తుంది. విద్యలో మా స్థాయి ఏంటి, అభివృద్ధిలో మా స్థాయి ఏంటి, సంక్షేమంలో మా స్థాయి ఏంటి, రాజకీయంలో మా స్థాయి ఏంటి, అధికారంలో మా స్థాయి ఏంటో తెలుస్తుంది. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా ఐక్యత కంటే కూడా ఉద్యమ నేపథ్యం పెరిగింది. ఇవాళ మాలో చైతన్యం పెరిగింది. ఆ చైతన్యమే ఉద్యమ బాట, ఆ ఉద్యమ బాటే రాజకీయ అధికారానికి బాట వేస్తుందనేటటువంటిది ఇవాళ అదిగే వరంగల్లో జరుగుతున్నటువంటి రాజకీయ యుద్ధ బేరి. ఇది ఒక యుద్ధం. ఈ యుద్ధము ఉద్యమంతో ప్రారంభం. ఈ యుద్ధము రాజకీయ అధికారాన్ని చేరుకునేదాకా కొనసాగాల్సినటువంటి బాధ్యత ఉంది అనేటటువంటి విషయాన్ని ఇవాళ పార్టీలు గమనించాయి. కాబట్టి ఇవాళ వరంగల్ కి 1,00,000 మందితో బహిరంగ సభ జరుగుతుందని మొత్తం రాష్ట్రమంతా ఈ వైపుకి ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో నేను ఒక పిలుపిస్తున్నాను. రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి, ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి బీసీలు, సామాజిక ఉద్యమకారులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ కూడా ఈ సభకు తరలి వచ్చి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ శేషు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఖచ్చితంగా ఈ సభ సక్సెస్ కావాల్సిన అవసరం ఉన్నది. పార్టీలకు కూడా ఒక అనివార్యత, బీసీల గురించి మాట్లాడే ఒక అనివార్యతని ఈ బీసీ వాదం అన్నది కల్పించడం జరిగింది. సో నా ముందు ప్రొఫెసర్ ఉన్నారు, ఆయనతో కూడా మనం డిస్కస్ చేద్దాం. మీరు కాకతీయ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా స్టూడెంట్స్ మధ్య కానీ, యువకుల మధ్య కానీ, ముఖ్యంగా ఈ బీసీలు ఏకం కావాలి, రాజ్యాధికారం రావాలి అన్న ఒక చర్చ నిజంగానే ఉన్నదా? ఎస్ సార్. అంటే ఓట్లకు అమ్ముడుపోయి ఓట్లు వేస్తున్నాం, సమాజం అంతా అమ్ముడుపోయే సమాజంగా మారిపోయిందన్న దాని నుంచి బయట పడగలుగుతున్నాం అని అనిపిస్తున్నదా? విద్యార్థులతో పాటు సామాన్య పౌరుడిలో కూడా బీసీలకు అధికారం రావాలనే ఉద్దేశంతో ప్రతి పౌరుడు ఇక్కడ అనుకుంటున్నారు. ఎందుకంటే గత సంవత్సరాల నుంచి చూస్తున్న కొద్దీ ఎప్పుడు కూడా బీసీకి రాజ్యాధికారం లేదు. ఆ రాజ్యాధికారం లేకపోవడం వల్లనే అనేకమైనటువంటి వివక్షకు గురైనవని ప్రతి పౌరుడు అనుకుంటున్నాడు. ఉదాహరణకు చెప్పినట్లయితే విద్యా వ్యవస్థలో చూస్తే ఉద్యోగాల్లో రిజర్వేషన్లో ఈడబ్ల్యూఎస్కున్న అవకాశము ఒక ఓబీసీ గానీ బీసీకి లేకుండా పోయింది. సో ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు తక్కువ ర్యాంక్ వచ్చినా కూడా, వీళ్ళు మంచి ర్యాంక్ వచ్చినా కూడా ఉద్యోగాలు రాని పరిస్థితి నుండి ఈ రోజు ప్రతి పౌరుడు కూడా బీసీలకు రాజ్యాధికారం వస్తేనే ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుంది అన్న ఉద్దేశంతో తీన్మార్ మల్లన్న చేస్తున్నటువంటి ఈ యుద్ధ వేరికి ప్రతి బీసీ పౌరుడు రావాలని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. బీసీతో పాటు విద్యార్థులందరూ కూడా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థి లోకం కానీ, విద్యార్థి నాయకులు కానీ, ప్రతి విద్యార్థి స్వతహాగా ప్రచారం చేసుకుంటూ ఈ బీసీ సమావేశాన్ని సక్సెస్ చేయాలని అందరూ కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. సో ఒకసారి మనం ఇక్కడ జరుగుతున్న ఏర్పాటు కూడా పరిశీలించవచ్చు. పెద్ద ఎత్తున సభ జరగబోతున్నదన్న దానికి ఇది మనకి ప్రత్యక్ష ఉదాహరణ. ఈ దృశ్యాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చాలా గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు, భారీ బహిరంగ సభ పెడుతున్నారు. సో మనం లాస్ట్ టైం కూడా చూసినప్పుడు తీన్మార్ మల్లన్న తాజ్ కృష్ణ హోటల్లో మీటింగ్ పెట్టి, సో ఎక్కడో దగ్గర ఎందుకు తాజ్ కృష్ణలో ఇలాంటి కాస్ట్లీ ఏరియాలో పెడితేనే బీసీల పవర్ ఏంటో తెలుస్తుందని ఆనాడు ఎట్లాగైతే చెప్పారో ఈ సభ ఏర్పాట్లు కూడా అదే స్థాయిలో కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా పెద్ద ఎత్తున జనం రాబోతున్నారు అనడానికి ఇది ఒక నిదర్శనంగా మనం చెప్పొచ్చు. ఎట్టి పరిస్థితుల్లో ఈ సభకి భారీ ఎత్తున బీసీలంతా తరలి రావాల్సిన అవసరం కనిపిస్తున్నది. నమస్తే బ్రదర్, మీరేం చేస్తుంటారు?
ఐఎమ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ కెమిస్ట్రీ. సో యా, ఫిరోజ్ గారు మీరు ఎట్లా చూస్తున్నారు? ఈ వాదం అంతా బలంగా ఉన్నదని మీకు అనిపిస్తున్నదా, లేదు రొటీన్ గా జరిగే మీటింగ్ లాగానే మీరు దీన్ని చూస్తున్నారా? అంటే ప్రత్యేకత ఏమైనా కనిపిస్తున్నదా? ఇప్పుడు నాకు 40 years క్రాస్ అయిపోయినాయి. నేను నెక్కర్ల కాంచెలు చూస్తున్నా, వచ్చేది రాజ్యాధికారం, బీసీల రాజ్యాధికారం, బీసీల రాజ్యాధికారం వినుకుంటూ 40 years అయిపోయింది. ఊర్లో ఒక్కటే ఇల్లు ఉండేది, వాళ్ళదే ఉండేది. ఎప్పుడు వాళ్ళు చెప్పిన వాళ్ళే సీట్ల మీద కూర్చునే స్థాయి. ఇప్పటికీ అదే జరుగుతుంది. అంటే ఇది ఎందుకు జరుగుతుంది అని ఒక విశ్లేషణ చేసినప్పుడు మన మధ్యలో ఉన్న అనైక్యత, ఎక్కువ కులాలు అయిపోయినాయి. బీసీలు అనేసరికి ఎవరి కులం వాళ్ళది అయిపోయింది. అందులో కూడా ఆర్థిక వ్యత్యాసం వచ్చింది. కొన్ని కులాలు బాగా రిచ్ ఉన్నాయి, కొన్ని కులాలు మామూలు ఉన్నాయి. అందులో ప్యాచప్ కాలేకపోతున్నారు. అక్కడ కూడా ఆధిపత్యం వస్తుంది. లీడర్షిప్ నాకు కావాలనే లీడర్షిప్లే కొట్లాడుకుంటాను. అప్పర్ క్యాస్ట్ అట్లా కాదు, వాళ్ళు మనం ఒక్కలా ఉంటే చాలు, మన మొత్తానికి జరుగుతుంది, మంచి జరుగుతుంది అనే ఒక కాన్సెప్ట్ లో వాళ్ళు ఉన్నారు. మనం అది మిస్ అవుతున్నాం. మనం ఎంతసేపు లీడర్షిప్ కోసం ఆలోచిస్తున్నాం. కానీ ఎందుకో ఈ మధ్యలో తెలంగాణ ఉద్యమం తర్వాత చాలా మంది ఉద్యమకారులు, నాయకులైన్లు, వాళ్ళలో చైతన్యం వచ్చింది. అదే తెలంగాణ ఉద్యమంలో చైతన్యం వచ్చింది. మనల్ని మనమే పాలించుకోవాలి, మన శక్తి ఉంటే ఎవడైనా వంగుతాడు అనేది తెలంగాణ ఉద్యమం నిరూపించింది. ఆ స్థాయిగా ఇప్పుడు జరుగుతుంది. ఒక వాతావరణం అయితే కనిపిస్తుంది. ఒక ఎవరైతే ఇండిపెండెంట్ గా గెలిచి పైకి వచ్చి మళ్ళీ ఈ రోజు ఎమ్మెల్సీ అయిన తీన్మార్ మల్లన్న లీడ్ చేస్తున్నారు. సరే, ఎవరో అంతకుముందు కూడా బీసీ నాయకులు ఉండొచ్చు, కానీ ఆ పొటెన్షియల్ ఉన్న ఒక బీసీ నాయకుడు ముందుకు వస్తున్నాడు. జనాలు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. దాంతోపాటు బీయింగ్ ఏ ముస్లిం, నేను కూడా బీసీఏ, కానీ ఎంతసేపు బీసీ అంటే మిగతా కులాలే మాట్లాడుతున్నారు. బీసీలో కూడా బీసీ బి ఉంది, బీసీ ఉన్నాయి. ఇందులో కూడా వెనుకబడ్డ కులాలు ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా రాజ్యాధికారం కావాలి. మెయిన్ ఇక్కడ రాకపోవడానికి ఏంది, మన రాజ్యాంగంలో మనకు లేదు, హక్కు లేదు రాజకీయంగా. ఎస్సీలకు ఉన్నది, ఎస్టీలకు ఉన్నది. అప్పర్ క్యాస్ట్ ఇప్పుడు ఓపెన్ అనగానే ఓన్లీ అప్పర్ క్యాస్ట్ అంటే ఒక రెడ్డి, ఒక వెల్మనో, ఒక బ్రాహ్మణం అనుకుంటున్నాం కాబట్టి ఓపెన్ కాస్ట్ అది అందరికి, అంటే అందరికి హక్కు ఉండాలి. యాక్చువల్ అది లేకపోవడం వల్ల ఈ దుస్థితి. కాబట్టి మనం రాజ్యాంగంలో కూడా వచ్చేటట్టు మార్పుల కోసం అక్కడ కూడా సవరణ చేసేటట్టు మన శక్తి చూపించిన రోజు ఇది సాధ్యమవుతుంది. నమ్మకం ఉందా నిజంగానే 1,00,000 మంది సభకు వస్తారన్న కనబడుతున్నదా? ఏర్పాట్లు అయితే గట్టిగా జరుగుతున్నాయి. బాగానే జరుగుతుంది అన్న. అంటే లోపల బేస్ లెవెల్లో కూడా చర్చ జరుగుతుంది. ఎన్ని రోజులు ఇది ఒక్కడే మనల్ని పాడింది, 90% ఉన్నాం మనం. ఎప్పటికీ ఒక్క 10% ఉన్నోడేనా మనల్ని పాలించేది అనేది అందరు చైతన్యవంతులు. చైతన్యం ఎడ్యుకేషన్ వచ్చినప్పుడు చైతన్యం వస్తుంది. ఆ చైతన్యం లేకనే ఇన్ని రోజులు ఉంది. ఆ చైతన్యం జనాలను కదిలిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరైనా మాట్లాడతారన్న? యా, రైట్ అన్న. మీరేం చేస్తుంటారు? నేను తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. మునగాని ఎంతమంది బీసీలు గౌడ్లను మీరు తీసుకురాబోతున్నారు? సుమారు ఒక 20,000 మంది గౌడులు మోకు ముత్తాదులతోని రావడానికి క్షేత్ర స్థాయిలో మేము అన్ని మండలాలు తిరిగినాం. ఇప్పుడు కూడా TV9 డెబ్యూట్ ఉందంటే రావడం జరిగింది. ఆల్రెడీ మా వెహికల్స్, మా ప్రచారం అంతా గ్రామాలలో, మా పోస్టర్స్, మా కరపత్రాలు సభకు సంఘీభావం తెలపాలి. గౌడులు పెద్ద ఎత్తున వచ్చి సభను విజయవంతం జరగాలని ఏ గ్రామానికి పోయినా నాకన్నా చాలా బాగుంది. MRPS పెడితే 1,00,000 మంది పోయినప్పుడు 60 మంది బీసీలు ఉన్నప్పుడు మన సభ పెట్టుకుంటే 1,00,000 మందికి ఎందుకు పోకూడదు అనే కాన్సెప్ట్ కూడా వచ్చేసింది. నాకు తెలిసైతే అనగా ఈ మైదానం సరిపోదు, పెద్ద ఎత్తున అవేర్నెస్ వచ్చింది బీసీలలో. ఎందుకంటే 3% ఉన్న రెడ్డిలు 43 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. 1% ఉన్న వెలమలు 13 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. 1% లేని చౌదరులు 4 ఎమ్మెల్యేలు ఉంటారు. 60 మంది ఎమ్మెల్యేలు 119లో. ఎస్సీ ఎస్టీలు పోతే బీసీలకు వచ్చేది 10 నుంచి వెళ్ళి 15% ఎమ్మెల్యేలతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. మేమెంతో మాకంతా కావాలనే కాన్సెప్ట్తో ఈసారి క్షేత్ర స్థాయిలో అన్ని కులాలు, ఒక గౌడ కులమే కాదు, నేను చూస్తున్నా ముదిరాజులు, యాదవులు, ముండూరు కాపులు, పద్మశాలీలు, మేమంతా కలిసి పనిచేస్తున్నాం. ఏ ఊరికి పోయినా వాళ్ళు మేము అంతా కలిసి ఈసారి కనుక ఈ సభను సక్సెస్ చేయకుంటే ఇక బీసీ వాదము నాదము అనేది ఇంకా ఉండి కూడా వేస్ట్ అనే కాన్సెప్ట్ తోని అన్ని కుల సంఘాలు. పబ్లిక్ ఎట్లా రియాక్షన్ ఎట్లుంది? ఇది అయ్యేదా పోయేదా అనే ఏడ బీసీలు కలుస్తారా, మన ఆ కులమైన నా కులమైన అనుకుంటున్నారు? లేదు రగన్న, 42% రిజర్వేషన్ కంపల్సరీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఇవ్వాల్సిందే. గత ప్రభుత్వాలు అణిసివేసినాయి బీసీలను, సర్పంచులు కాకుండా కూడా అణిసివేసినాయి. ఇప్పుడు దాని ద్వారా ఇస్తే ఒక 600 సర్పంచులు పెరిగే అవకాశం ఉంది కన్నా తప్పకుండా. నేను రాత్రి టీవీలో న్యూస్లో చూశాను, ఎస్సీ వర్గీకరణ పైన బీసీల సమస్యల పైన క్యాబినెట్ సమావేశం కాబోతుంది. అంటే దీని ఎఫెక్ట్, దీని అంతటి కారణం 2 నాడు బీసీ గర్జన, హలో బీసీ చలో వరంగల్, అక్కడ 1,00,000 డబ్బులతో హైదరాబాద్లో. అంటే ఈ 2 అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఒకటైతే ఉన్నారనేది సాంకేతికాలు వాళ్ళకి వేనే రాగన. తప్పకుండా బీసీలు మేల్కొన్నారు.
మా రాజ్యం మేలుకొనడానికి సిద్ధంగా ఉన్నారు. మేమెంతో మాకంత కావాలి. రాబోయే ఎలక్షన్లో పార్టీలు తప్పకుండా బీసీలకు టికెట్లు ఇస్తాయి. లేకుంటే వాళ్ళ దగ్గర ఎవరు ఉంటారు? ఇంకెవరు ఉండరు కదా. ఆ పరిస్థితి వచ్చింది, అవేర్నెస్ వచ్చింది. మరి మీ గౌడ్స్ ఓన్లీ ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచేనా బయట నుంచి కూడా వస్తున్నారు? హైదరాబాద్ నుంచి వస్తున్నారు, ఖమ్మంకి వెళ్ళి వస్తున్నారు, కరీంనగర్ నుంచి వస్తున్నారు అన్న. అవేర్నెస్ ఉన్న వాళ్ళు వాళ్ళంతా వాళ్ళే ఫోన్ చేస్తున్నారు. రాగన్న ఎల్బీ నగర్ నుంచి కూడా నాకు నిన్న ఫోన్ చేసిన అన్న మేము ఒక 4 వెహికల్ వస్తున్నామని. అంటే వాళ్ళకి ఎట్లా వచ్చిందంటే ఈ సభ మనది, తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి సభ పెడుతున్నాడు కావచ్చు, కానీ మనం బీసీల మందిరం ఐక్యమైన మద్దతు ప్రకటించి సభను కాక విజయవంతం చేయకుంటే ఇంకా ఈ పరిస్థితి ఇంకా మనకు రాదు అనే పరిస్థితికి వచ్చింది. ఇంకా బీసీలకు మనకు సిగ్గు లేదా? ఎందుకు సిగ్గు లేదా అంటున్నా అంటే, మందకృష్ణ మాదిగా పిలిపిస్తే లక్షల మందితో హైదరాబాద్లో సభ జరుగుతుంది. 60% నుండి పిలిపిస్తే 1,00,000 మంది రాకుంటే ఏమైపోతుంది రాగన్న? ఇంకే తల ఎడబెట్టుకుంటాం ఇంకా. అందుకని ఈ అవేర్నెస్ వచ్చింది రాగన్న. అన్ని కులాలలో ఈ అవేర్నెస్ వచ్చింది, ఈ మార్పు వచ్చింది. ఈ మార్పును వినియోగించుకుంటాం, ఈ సభను సక్సెస్ చేస్తాం. ఓకే. సో టార్గెట్ 1 lakh అన్న రీతిలో ఈ సభ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. సో మనం సభ ప్రాంగణంలో ఉన్నాం. పెద్ద ఎత్తున ఇది స్టేజ్ కూడా చాలా పెద్దగా దీన్ని నిర్మిస్తా ఉన్నారు. రేపు ప్రారంభమయ్యే సభకి భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా జరిగినాయి. సో కొంతమేర వీళ్ళు వెహికల్స్ ఏర్పాటు చేయడము, ప్రజలే స్వచ్ఛందంగా కొన్ని వెహికల్స్ లో రావడము, ఇట్లా అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాడోపేడో అన్న రేంజ్ లో ఈ స్టేజ్ ఇక్కడున్న వాతావరణం ఏర్పాట్లు జరుగుతున్నట్టు మనకు అనిపిస్తున్నది. హాయ్ రజనీబాయ్, యా ఏం నడుస్తున్నది? సో ఏర్పాట్లు అయితే గట్టిగానే ఉన్నట్టు. ఎంతమంది కూర్చునే స్టేజ్ ఇది? దగ్గర 300 మెంబర్స్ కి ఇస్తున్నాము. 300 మంది దీనిపైన 300 మంది. సో ఈ 300 మందిలో ఖచ్చితంగా బీసీలో ఉన్నటువంటి ప్రతి కులం నుంచి ప్రాతినిధ్యం ఉండాలనుకుంటా ఉన్నాం. బీసీ జాతులన్నింటినీ, బీసీ కులాలన్నింటినీ కూడా. సో ఎస్పెషల్లీ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇన్నాళ్ళు మన బీసీ కులాలకు నాయకత్వం వహించినటువంటి నాయకత్వాన్ని గౌరవించుకుంటూనే సో బీసీలు అందరం ఒకటే అయ్యామన్నటువంటి ఒక సంకేతాన్ని పంపాలనే ఉద్దేశంతో ఈ వేదిక నిర్మాణం జరుగుతూ ఉన్నది. సో దాంతో పాటు ఇంకా మనకు జన సమీకరణ అన్న దాని విషయంలో దానికంటే మేము సమీకరించడం అని కాదు, నిజంగా ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు, ఈ మాట డిస్కస్ చేసినప్పుడు మాకు కూడా అందరిలాగానే భయం అయింది. కానీ ఎందుకో మేము మొదలు పెట్టిన తర్వాత అసలు ఆ బీసీ ప్రజలలో, బీసీ వర్గాల్లో ఉన్నటువంటి చైతన్యం చూసిన తర్వాత అసలు నిజంగా ఇది కాదు, అసలు పరేడ్ గ్రౌండ్ లో పెట్టినా కూడా నింపగలుగుతాం, మనం 10 లక్షల మందితో బహిరంగ సభ పెట్టగలుగుతాం అనే ఒక కాన్ఫిడెన్స్ అయితే వస్తా ఉన్నది. సో క్లియర్ గా మాకు మన బీసీలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు అందరూ కూడా దాదాపు 90 to 95% వరకు, అంటే ఎక్కడన్నా వృద్ధులు, ఇతరాతర వికలాంగులు మినహా 90 to 95% పీపుల్ అందరూ కూడా మనం అందరం ఒక్కటి కావాల్సిన సమయం ఆసన్నమైంది అన్నటువంటి ఒక పాజిటివ్ సంకేతాలు ఇచ్చినప్పుడు నిజంగా ఒక రకమైన ఆనందం కలుగుతా ఉన్నది. అసలు మేము కొంచెం లేట్ అయినా అసలు ఇంకెప్పుడో చేయాల్సిన ప్రాసెస్ కదా అని. సో చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ ఉంది. వారం 10 రోజులుగా మనకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మీరు కూడా, మనం కూడా యాజ్ అ జర్నలిస్ట్ గా ఎక్కడ చర్చ పెట్టినా కూడా ఎక్కడ కూడా ఈ బీసీ రాజకీయ యుద్ధ పేరు మీదనే చర్చ జరుగుతా ఉన్నది. సో మన మీద ప్రేమ ఉన్న వాళ్ళందరూ కూడా సార్ నిజంగా ఈ సభ 1,00,000 దాటి 2 లక్షలు 3 లక్షలు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ సభ స్టార్టింగ్ లో చైర్స్ ఇవన్నీ ఇక్కడ ఇది మొత్తం ఒక 60,000 సీటింగ్ కెపాసిటీతో ఉన్నటువంటి మనం చేస్తా ఉన్నాం. ఇదంతా కూడా బార్కెట్ ఇదంతా కూడా 60,000 పైన చైర్స్ వస్తా ఉంటాయి మనకి. ఇవన్నీ కూడా చైర్స్ వస్తాయి. ఇవన్నీ చైర్స్ వస్తాయి. ఒక 60,000 పైగా చైర్స్ వేస్తా ఉన్నాము. ఒక 40,000 మంది పైగా చుట్టూ మనకు నిలబడి చూసిన సభను వీక్షించే అవకాశం ఉంటుంది. ఒక 15-20,000 మంది మనకు ఎప్పుడు ట్రాన్స్పోర్టేషన్ లో ఉంటా అంటారు. కాబట్టి ఒక 1,20,000 1,30,000 టార్గెట్ గా ఈ మొత్తం బార్కెట్లు కావచ్చు, ఈ వేదికనేమో 300, ఇదేమో 1,20,000 మందికి ఈ సభను వీక్షించే విధంగా దీనికి సంబంధించిన బార్కెట్ జరుగుతా ఉన్నాయి. అట్లనే ఎల్ఈడి స్క్రీన్లు కూడా దాదాపు ఒక 18 ఎల్ఈడి స్క్రీన్లు ఇక్కడ ఏర్పాటు చేస్తా ఉన్నాం. సో స్టేడియం బయట కూడా ఉన్నటువంటి వాళ్ళకి ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేస్తా ఉన్నాం. సో ఈ సభ అనేది బీసీల రేపు భవిష్యత్తు కోసం, నభూతో నభవిష్యత్ అనేది ఇన్నాళ్ళు ఏదైతే అనుకుంటా ఉన్నామో ఆ నభూతో నభవిష్యత్ ఖచ్చితంగా వరంగల్ కేంద్రంగా, ఆర్ట్స్ కాలేజ్ కేంద్రంగానే రేపు జరగబోతా ఉన్నదన్న. ఎట్లా ఏర్పాట్లు, ఈ ఖర్చులు, డబ్బు ఇదంతా ఎట్లా అంటే చూసే వాళ్ళకి అరే ఇంత గ్రాండ్ గా చేస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు అన్నది కూడా ఒక చర్చ ఉంటది కదా. రగన్న దగ్గర నుంచి మాకు డబ్బులు వచ్చినాయి. రగన్న ఇచ్చిన ఆర్థిక సాయం. సో మా బీసీ వర్గాలలో ఇన్నాళ్ళు ఏంటంటే డబ్బులు లేవు, వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకోలేరు, వీళ్ళు సభ నిర్వహించుకోలేరు, వీళ్ళంతా కూడా ఫంక్షనాలలో ఎవరో ఇచ్చినటువంటి దాన ధర్మాల మీద ఆధారపడి సభలు నిర్వహిస్తారన్నటువంటి ఒక అపవాదం ఉండే. అదంతా తప్పు. పూర్తిగా కూడా బీసీ వర్గాలను చైతన్యమైన 136 కులాలకు సంబంధించిన వాళ్ళందరం కూడా అన్ని విధాలుగా కాంట్రిబ్యూషన్ చేస్తా ఉన్నాం. ఓన్లీ మేము ఈ సభకు రావడం ఒకటే కాదు, ఖచ్చితంగా ఈ సభకు అయ్యేటువంటి ఆర్థిక నిర్వహణ కూడా మా 136 కులాలకు సంబంధించినటువంటి ప్రజలు, నాయకులు అందరం కూడా కలిసి ఎవరికి మాకు అవైలబిలిటీ ఉన్నంత వాళ్ళం, ఎవరికి తోచినంత వాళ్ళం. సో వీళ్ళందరం కూడా ఈ 136 కులాల నాయకులు అందరం కలిస్తేనే ఈ ఇంత పెద్దటువంటి సభ నిర్వహించుకున్నటువంటి వేదిక నిర్మాణం, ఇతరత్ర ఖర్చులు వీళ్ళందరం కూడా మేము సమీకరించుకున్నాం. అందరి కాంట్రిబ్యూషన్ ఇందులో ఉన్నది. సరే ఒకరు 5,000, ఒకరు 10,000, ఒకరు 50,000, ఒక 1,00,000. సో మనకు ఇక్కడ ఈ కులాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాజకీయ నాయకులు కానీ, వ్యాపారవేత్తలు కానీ, అదేవిధంగా మా కుల సంఘాల నాయకులు కానీ, స్థానిక ప్రజలు కూడా. ఇప్పుడు మీరు మనకు తెలుసు కదన్న,
జనరల్ గా ఎట్లా తయారైపోయినాయంటే పొలిటికల్ పార్టీలు ఏ సభలు పెట్టినా కూడా ప్రజలంతా కూడా చెడగొట్టేటువంటి ఒక వాతావరణం వచ్చేసినాయి. సో అట్లా కాకుండా స్వచ్ఛందంగా తరలి వస్తూ ఈ సభ కోసం డబ్బులు ఖర్చు పెట్టినటువంటి వాతావరణం మొట్టమొదటిసారిగా ఈ వరంగల్ జిల్లా నుండి బీసీల్లో చూస్తున్నాం. ఈ చైతన్యం తెలంగాణ మొత్తం ఇక్కడి జిల్లా చైతన్య విత్తనాలు నాటేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉన్నది. కాబట్టి సో ఈ ప్రయత్నానికి వరంగల్ జిల్లా ప్రజలతో పాటు మీరు మీకంటే మనకంటే పెద్దవాళ్ళందరూ కూడా సంపూర్ణంగా ఆశీర్వదిస్తారు. ఆ నమ్మకం ఉంది, ఆ విశ్వాసం ఉంది. గతంలో జరిగిన మీటింగ్స్ కి ఇప్పుడు జరుగుతున్న మీటింగ్స్ కి ఎవరైనా నిర్వహించిన మీటింగ్స్ అయి ఉండొచ్చు. అంటే ఒక సంవత్సరం ముందు, 2 ఏళ్ల ముందు, ఇప్పుడు తేడా ఏమైనా కనిపిస్తున్నదా? అంటే పబ్లిక్ రెస్పాన్స్ లో గానీ 100% అంటే అన్న నేనేమంటున్నానంటే పబ్లిక్ లో మన వర్గాలలో ఇటువంటి ఒక సభ జరగాలి, ఇటువంటి తీరుగా మనందరం ఒకటి కావాలనేటువంటి నేపథ్యం కింద ఉంది. కింది వర్గాల్లో మన సామాన్య ప్రజలలో ఉన్నది. కానీ మనం కుల సంఘాల నాయకులుగా మనం ఏంటంటే కులాలుగా విడిపోయి ఉన్నాం. ఆయా కులాలుగా విభజించబడి విడిపోయి ఉన్నాం. కాబట్టి ఎంతసేపు మనం కులాల కోణంలోనే ఆలోచించినాం తప్ప బీసీలందరం కలిసి ఒక బ్రహ్మాండమైన సభ నిర్వహించాలనే కోణంలో ఎందుకో మరి మనకు ఆ బీసీ సంఘాలతో నాయకత్వం వహిస్తున్న ఆ నాయకులు ఆలోచించలేకపోయారు. సరే మొట్టమొదటిసారిగా మన సుందరన్న కానీ తిన్మార్ మల్లన్న కానీ అదేవిధంగా బండ ప్రకాష్ అన్న కానీ మౌసలాచారి గారు కానీ సో వీళ్ళందరూ కూడా కలిసి ఒక బ్రహ్మాండమైన సభ మనం వరంగల్ కేంద్రంగా నిర్వహించి, ఎందుకంటే వరంగల్ అనేది చైతన్యానికి మారుపేరు, తెలంగాణ మొత్తంగా చైతన్యానికి మారుపేరుగా ఉన్నటువంటి వరంగల్ నుండే ఒక బీసీలందరినీ కూడా బీసీల ఐక్యతను చాటుతూ సో బీసీ ప్రజలు కోరుకునే విధంగా మనం నాయకులను కలిస్తే మనం అనుకున్నటువంటి లక్ష్యాలు ఏవైతున్నాయో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కావచ్చు, 42% రిజర్వేషన్ లోకల్ బాడీస్ కావచ్చు, సో ఈ అన్ని అంశాలను ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది అన్ని వర్గాల ప్రజలకు మనకు ప్రయోజనం చేకూర్చే అంశం. ప్రజల యొక్క డిమాండ్ మేరకు, ప్రజల యొక్క కోరిక మేరకు నాయకులుగా మనం కలవాలనుకున్నప్పుడు సో ఆ నాయకత్వం అంతా ఆలోచించి తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయం. ఈ నిర్ణయానికి ప్రజల నుంచి, నాయకుల నుండి అనూహ్యమైనటువంటి ఒక స్పందన, ఊహించినటువంటి ఒక స్పందన వస్తా ఉన్నది. నిజంగా నా జీవితంలో కానీ మీ జీవితంలో కానీ సో బీసీలు అనేటువంటి ఇంత పెద్ద సభ నిర్వహిస్తారా అనే దాని విషయంలో మొట్టమొదటిసారిగా చూస్తా ఉన్నాం. సో నాకు వ్యక్తిగతంగా కూడా ఇంత పెద్ద సభను నిర్వహించుకునేటువంటి అవకాశంలో దీనికి ఒక కోఆర్డినేటర్ గా మా సుందరన్న నాయకత్వంలో సో ఇదంతా కూడా నిర్వహించుకునేటువంటి ఒక ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మల్లన్నకు, అదేవిధంగా సుందరన్నకు, వీళ్ళందరూ కూడా మా బండ ప్రకాశ్ అన్న వాళ్ళందరూ కూడా స్టేజ్ పైన ఎవరెవరు ఈ స్టేజ్ ని షేర్ చేసుకోబోతున్నారు? ఓన్లీ కుల సంఘాలు, అన్ని కులాలకు చెందిన నాయకులేనా, లేదు పొలిటికల్ లీడర్లు, అన్ని పార్టీల లీడర్లు కూడా ఉంటారా? మనము ఈ సభ నిర్వహణ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు గతంలో పనిచేసిన వాళ్ళందరికీ కూడా ప్రత్యక్షంగా మా ఆహ్వాన కమిటీని పంపించేసి అందరికి కూడా ఆహ్వాన పత్రికలు అందజేయడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి వివిధ పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అది సిపిఐ నుంచి మొదలుకొని బీజేపీ వరకు అన్ని పార్టీలకు సంబంధించిన బీసీ నాయకత్వానికి అధికారికంగా ఆహ్వాన పత్రికలు పంపించాం. సరే ఎవరు వచ్చినా కూడా వారందరికీ కూడా ప్రతి బీసీ నాయకునికి ఈ వేదిక పైన గౌరవం దొరకాలనేది మా లక్ష్యం. 136 బీసీ కులాలకు ఖచ్చితంగా ప్రాతినిధ్యం ఉంటుంది. దాంతో పాటుగా రాజకీయంగా ఒక పొజిషన్ లో ఉండి సరే పార్టీలకు, ప్రజలకు సేవ చేసినటువంటి ప్రతి నాయకునికి ఈ వేదిక పైన అవకాశం ఇవ్వాలనే ఒక లక్ష్యంతో ఉన్నాం. ఖచ్చితంగా మేము అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకుంటాం. సో నాయకత్వాన్ని కూడా గౌరవించుకుంటాం. ప్రజలందరికీ కూడా ఈ వేదిక నుండి నాయకులుగా మేమందరం కలిసాం, ప్రజలుగా మీరు అందరూ కలిసారు. సో మనందరం కలిసి మనందరం హక్కులను సాధించుకుందాం అనేటువంటి ఒక సంకేతం ఈ వేదిక నుండి ఇవ్వబోతా ఉన్నాం. ఎనీవే, ఇంకా ఏమైనా ఈ మీటింగ్ లో భవిష్యత్ కార్యాచరణ గురించిన విషయాలు ఏమైనా ఉంటాయా అన్న? అన్ని అంటే దానికి సంబంధించిన ఎజెండా అంతా కూడా ప్రిపేర్ అవుతుంది. చిరంజీవి సార్ నేతృత్వంలో, బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం నేతృత్వంలో సో ఇంటెలెక్చువల్స్ అందరూ కూడా ఈ వేదిక నుండి ఏ తీర్మానాలు ప్రవేశపెట్టాలి, సో ప్రభుత్వాలకు ఎటువంటి సంకేతాలు పంపాలనే అంశంలో బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ఆ తీర్మానాలకు సంబంధించిన ప్రతులను సిద్ధం చేస్తా ఉన్నది. ఈ సాయంత్రం కల్లా అది కూడా ప్రిపేర్ అయిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సుందర్ గారు ఉన్నారు. సుందర్ గారు, సో ఈ సభ సక్సెస్ అవుతుంది అన్నది అయితే కనబడుతున్నది. వాతావరణము, జరుగుతున్న ఏర్పాట్లు ఇవన్నీ చూస్తుంటే సో జనాలు కేవలం ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే రాబోతున్నారా? బీసీలంతా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలు రావడానికి ప్రయత్నం చేసిరా? అంటే మా ఇంటెన్షన్ అయితే ఉమ్మడి కాన్సన్ట్రేషన్ అంతా ఉమ్మడి వరంగల్ మీదనే ఉన్నది. కానీ వాలంటరీగా మాకు వచ్చే ఫోన్స్ ఖమ్మంకి వెళ్ళొస్తున్నాయి, అటు నల్గొండకి వెళ్ళొస్తున్నాయి, భువనగిరికి వెళ్ళొస్తున్నాయి. వాలంటరీగా బస్సెస్ తీసుకొని రావచ్చా అని పర్మిషన్ అడుగుతారు. ఇది ఓపెన్ టు ఆల్, బీసీలు ప్రతి ఒక్కరు పాల్గొనే సభ. ఇది మనకు విజయ సంకల్పంతో ఈ యుద్ధబేరి సభను మనం నిర్వహించుకుంటాను. ఇది మన సభ. స్వతంత్రం వచ్చిన కాంచెలి దొరలు పెట్టే సభకు జై జై కొట్టుకుంటూ మనం పోయినాం. ఇవాటి మొదటిసారి మన సభకు మనం జై కొట్టుకుంటూ రావాల్సిన బాధ్యత ప్రతి ఒక్క బీసీది. బీసీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క ఇంటికి ఒక్కరైనా ఇద్దరైనా ఆలోచించి చెప్తున్నా. ఊర్లలో పోయి రెస్పాన్స్ చూస్తే ఫస్ట్ టైం నేను కూడా కొన్ని మండలాల్లో ప్రెస్ మీట్లో పాల్గొన్నాం. సిపిఐ, సిపిఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రతి ఒక్కరు
బీసీ నాయకులంతా ఒక వేదిక మీద కూర్చోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇవాళ బీఆర్ఎస్ వచ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు రాకపోయేది, అరే వీడు పోతాంటే కూడా దూరంకి వెళ్ళి నవ్వి చూసిన రోజులలో పక్కన పెట్టి ఇవాళ అందరం ఒక వేదిక పంచుకుంటున్నాం. అన్న ఈ రోజు ఎప్పుడో ముందు రావాల్సింది ఉండే, ఇవాళ వచ్చినాం. మనం డివైడ్ చేసి మనం ఇన్ని రోజు వాళ్ళు పాలించేళ్ళు, మనం ఐక్యం అవుతాను. మీ పార్టీలని పెద్ద లీడర్లకు ఏదైనా అపోహ ఉండి రాకపోవచ్చు, కానీ కింది స్థాయిలకు మాత్రం అది మొత్తం మనం ఒక్కటి కావాలి అన్న నినాదంతో ఇప్పటి వరకు ఒకటి కాకనే వాళ్ళు డివైడ్ చేసి 1% 2% వాళ్ళందరూ ముఖ్యమంత్రులు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు, మంత్రులు అవుతారు. మన బతుకులు ఆగమవుతాయని టికెట్ల గురించి మనం లైన్లు కట్టవలసి వస్తుంది, ఇండ్ల ముందట వేడి చేసి కాపాలు ఉండవలసి వస్తుంది. ఆ రోజులు పోవాలి, మనం అందరం ఐక్యం కావాలి. ఈసారి ఓట్లు మాయే, సీట్లు మాయే. మొన్నటి వరకు ఓ లెక్క, ఇప్పటికే ఒక లెక్క అంటున్నారు. మొన్నటి వరకు ఏంటి, ఓట్ల వరకే మనం పరిమితం అయ్యేది, సీట్లు వాలేది. ఇప్పుడు ఓట్లు మాయే, సీట్లు వాలే. లోకల్ బాడీస్ లో ఇప్పుడు రాబోయే టీచర్ ఎమ్మెల్సీలో ప్రతి దాంట్లో అల్టిమేట్ గా ఇప్పుడు ఈ సభ టైటిలే బీసీ రాజకీయ యుద్ధ బేరీ అంటున్నారు. రాజకీయం అంటే మళ్ళీ ఓట్లే. సో మరి ఆ ఓట్లు ఎవరికి వేస్తారు? పార్టీలకు వేస్తారు, నిలబడ్డ క్యాండిడేట్, ఆ పార్టీలు నిలబెట్టిన క్యాండిడేట్స్కి వేస్తారు. మరి ఇప్పుడు ఈ వేదిక అవుట్కమ్ ఏంటి అంటున్నాను నేను. అంటే రాబోయే రోజుల్లో ఒక పార్టీ రాబోతున్నదా, ఎవరికి ఓట్లు వేయమని చెప్పబోతున్నారు, లేదు అన్ని పార్టీల నుంచి ఎవరు బీసీలు నిలబడ్డా మీకు నచ్చిన బీసీకి ఏమని చెప్తారా? ఏదో ఒక అవుట్కమ్ రిజల్ట్ ఉండాలి కదా. ఇప్పుడు ఫస్ట్ రిజల్ట్ ఏంటి, మొన్నటి దాకా మనని ఉసిరికాయల మూట అన్నారు. బీసీలు కలుస్తారా, కులాల వారిగా మీరు డివైడ్ అవుతారు, ఒక కులమలే కలవరు, ఈ బీసీలందరూ ఐక్యమవుతున్నారు. ఇప్పుడు ఈ మీటింగ్ ద్వారా మనం ప్రజలకు, ఆ పెద్ద దొరలకు తెలియజేసింది, మేము ఐక్యం అయిపోయాము, మా వాటా మాకు రావాల్సిందే. మేము లేనిది ఏదైనా పార్టీలు ఉన్నాయా? ఇవాళ కాంగ్రెస్ లో తీసుకో, బీజేపీలో తీసుకో, బీఆర్ఎస్ లో తీసుకో, బీసీల సభ్యత్వం లేని పార్టీలు ఏదైనా ఉందా? మమ్మల్ని కాదని మీ పార్టీలను చూసుకోండి ఎలా ఉంటాయి, మీ ఆఫీసులన్నీ ఖాళీ అవుతాయి. మా వాటా మాకు ఏ పార్టీలైనా ధర్మంగా మాకు రావాల్సిన 55% ఇవ్వాల్సిందే. ఆడ ఇచ్చినా కూడా మీరు పార్టీలు నడుపుకోవాలి. మీరు 1% 2% చెలాయిస్తామంటే ఆ రోజులు పోయినాయి. సభ్యత్వం మాది, మాకు అవకాశాలు ఇవ్వాలి. ఎట్టి పరిస్థితిలో మా వాటా మాకు పెట్టాలి, పార్టీలో పెట్టాలి. మేము ఈవెన్ అసెంబ్లీ పార్లమెంట్లో కూడా రిజర్వేషన్ రావాలి. మేమేమంటున్నాం, ఎవరి వాటా వాళ్ళు తీసుకుందాం అంటున్నాం కదా. 77 ఏళ్ళకి వెళ్ళి మమ్మల్ని తొక్కి పెట్టిల్లు కదా. ఎస్సీ ఎస్టీకి రిజర్వేషన్ ఉన్నది కాబట్టి వాళ్ళ రిప్రజెంటేషన్ ఉంటుంది. ఇక జనరల్ అని పేరు పెట్టుకున్నారు, మొత్తం మీరే ఎక్కుతున్నారు. మీరు నిజంగా మీరు నిలబడితే మీ ఓట్లు మీరు వేసుకుంటే వార్డు మెంబర్ గెలవగలుగుతారా? మేము లేకుంటే మీకు గెలవగలుగుతారా? మా ఓట్లు లేకుంటే. అవుట్కమ్ గా ఒక బీసీ పార్టీ రాబోతున్నది అన్నది ఏమైనా చెప్పగలుగుతారా మీరు భవిష్యత్తులో? లేదు, ఇప్పుడే దానికి ఆ లెవెల్ ఆఫ్ నిర్ణయానికి రాలేదు. బట్ భవిష్యత్తులో ఏదైనా జరగచ్చు. ఇప్పుడు చైతన్యం మొదలైన తర్వాత ఇక వాళ్ళ పార్టీలు వీళ్ళ పార్టీలు ఎందుకంటే మనమే పార్టీ పెట్టుకుంటాం కదా, ఓటర్లు మనమే, పార్టీ కూడా మనమే పెట్టుకుంటాం. అది ముందు భవిష్యత్తు జరగదు, కానీ రావాలని నేను కోరుకుంటా. అది కూడా వస్తే చాలా సంతోషంగా ఉంటుంది. లేని పక్షంలో అన్ని పార్టీలు మాత్రం ఇప్పుడు ఫోర్స్ఫుల్ గా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు బీసీలకు ఇచ్చిళ్ళు. ప్రతి పార్టీ ఇయ్యక తప్పదు, అనివార్యం. మొన్నటి వరకు మమ్మల్ని భ్రమల పెట్టిళ్ళు, కథలు చెప్పిళ్ళు, కహానీలు చెప్పిళ్ళు, మేము వచ్చిన తర్వాత ఇది ఇస్తాం అది ఇస్తాం. ఇవాళ మీరు చూడండి, భారతదేశంలో ట్యాక్సులు కట్టేది ఎవరండి? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళు 95 సబ్బు మీద కట్టేది వీలే, ఆయిల్ మీద కట్టేది వీలే, పప్పు మీద కట్టేది, ఉప్పు మీద కట్టే ట్యాక్స్లు అన్నీ ఎవరి దగ్గర పోతాయి? మళ్ళీ ఖజానా వచ్చి వాళ్ళ చేతిలోకి పోతాయి. మా వాళ్ళు ఎవరైనా ట్యాక్స్ ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారా చెప్పండి? ఈ లెక్కల ట్యాక్స్ కొట్టిన లిస్ట్ మొత్తం విలేజ్ అవపడుతుంది. ట్యాక్స్లన్నీ మనం కడతాం, తీసుకుని కుప్ప తీసుకుపోయి ఆ దొరల చేతిలో పెడతాం. వాళ్ళు బిచ్చం వేసినట్టు ఎత్తుంటారు. మనకు అది అవసరమా? మన వాటా మనకు బరాబర్ ఉన్నప్పుడు మన రిప్రజెంటేషన్ అవుతుంది. ఇవాళ యూనివర్సిటీల పరిస్థితి ఏంటి ఉందంటే, ఫండింగ్ లేక విపరీతమైన పరిస్థితిలో ఉన్నాయి. ఏ ఇన్స్టిట్యూషన్స్ కైనా టీచర్లు ఇవాళ రోడ్డు మీదకి ఎక్కుతున్నారు. టీచర్ల సమస్యలు చూస్తుంటే వాళ్ళు రిటైర్మెంట్ అయితే వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ కూడా ఇవ్వలేక లేని పరిస్థితిలో గవర్నమెంట్ ఉన్నది. ఎందుకు ఈ పరిస్థితి? థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది సభా ప్రాంగణం వద్ద ప్రస్తుత పరిస్థితి. రేపు ఉదయం నుంచి ఈ సభ ప్రారంభం కాబోతున్నది. 10-11 గంటల తర్వాత జనం భారీగా తరలి వచ్చే అవకాశం ఉంది. దాదాపు నేను నిలబడ్డ ఈ స్టేజ్ 300 మంది కూర్చోవడానికి వీలుగా, కుల సంఘాల నాయకులు, ప్రతి కులానికి చెందిన ఒక నాయకుడు, దాంతో పాటుగా అన్ని పార్టీలకు సంబంధించిన ఎవరైతే బీసీ లీడర్లకు ఆహ్వానం పలికారో, ఎవరైతే ఇక్కడికి వస్తారో వాళ్ళందరికీ స్టేజ్ మీద స్థానం ఉండబోతున్నది.
సో ఇది మెయిన్ స్టేజ్. దానికి ఎదురుగా ఉన్న చైర్స్ తో పాటు దాదాపు 60,000 చైర్లు లోపల వేయబోతున్నారట. 60,000 ఆ పైన చుట్టుపక్కల జనం నిలబడి ఈ సభ చూడడానికి. అండ్ బయట కూడా కొన్ని ఎల్ఈడి స్క్రీన్లు, ఒక 18 ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. సో గ్రాండ్ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. భారీ ఖర్చుతో ఏమాత్రం తగ్గకుండా వెనకడుగు వేయకుండా ఈ సభ నిర్వహించబోతున్నారన్నది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ ఎస్సీ ఎస్టీ బీసీల రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేయాలి. 50% పైగా ఉన్న బీసీలే అడుగు ముందుకేసి ఈ రాజ్యాధికారాన్ని స్థాపించడంలో ముందడుగు వేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. కాబట్టి ఈ సభని సక్సెస్ చేయాలి. అందుకే హలో బీసీ చలో వరంగల్ అనే నినాదాన్ని ఇంకా మరింత బలంగా తీసుకెళ్లి 1,00,000 మంది ఆ పైన ఈ సభకి తరలి వచ్చేలాగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తున్నది. చూద్దాం రేపు సభలో నాయకులు వచ్చిన వాళ్ళు ఏ రకంగా మాట్లాడతారు, దీని తర్వాతి అంటే ఏం చేయాలన్న దాని మీద భవిష్యత్ కార్యాచరణ ఏం ప్రకటిస్తారు, కేవలం మీటింగ్గా మిగిలిపోకుండా నెక్స్ట్ కార్యాచరణ దిశగా ఏ రకంగా ముందుకు అడుగులేస్తారన్నది మనం రాబోయే రోజుల్లో చూడాలి. ఒకటి మాత్రం వాస్తవం, ప్రజలైతే కోరుకుంటున్నారు, మరి నాయకులు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారన్నది చూడాలి. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.